సంతోష్ గణపాటి. నీకు కిందటి వీడియోలో ఒక క్వశ్చన్ వేశాను, దానికి ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మీకు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని అంత జిజ్ఞాస ఉంటే, అంత అభిలాష ఉంటే, గణపతి సచ్చిదానంద, మైసూర్ దత్తపీఠం గణపతి సచ్చిదానంద ఎవరైతే ఉన్నారో ఆయన జీసస్ దత్తా అని అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు. జీసస్ పక్కన హిందూ దేవి దేవతలను పెట్టాడు. దాని గురించి నువ్వు ప్రశ్నించవా? అంత దమ్ము ధైర్యం లేదా నీకు? ఆయన దగ్గర పనిచేసి బయటకు వచ్చినావుగా, నీకెందుకు సరిపోతుంది ఆ దమ్ము? ఆ ఆశ్రమంలో ఏం జరుగుతుందో అరాచకాలు ప్రత్యక్షంగా తెలిసినటువంటి ప్రత్యక్ష సాక్షివి నువ్వు, సంతోష్ గణపాటి. రమణానంద మహారాజు గురించి మాట్లాడుతున్నావు. నీ దగ్గరికి వచ్చి వేద మంత్రాలు చదివి చూపించాలనా? పిచ్చి బాగా ముదిరింది నీకు. నువ్వు పిచ్చి తగ్గించుకో కొద్దిగా. ఏం మాట్లాడుతున్నావు? గత 4-5 నెలలుగా షిరిడి సాయినాథుల వారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వీడియోలు చేస్తూ ఉంటే కొందరు దుర్మార్గులు పరబ్రహ్మ శ్రేష్ఠులైనటువంటి షిరిడి సాయినాథుల విమర్శలను ఖండించకపోగా బయలుదేరొచ్చావు పెద్ద నీతులు చెప్పడానికి. మళ్ళా గణపాటి. రమణానంద మహారాజు వారు చతుర్వేదాలను పరిష్కృతం చేశారు, దీర్ఘస్వరిత నిర్మాణం కూడా చేశారు. ఇది సత్యం. వందల సంవత్సరాలుగా మీరు దోషపూరితమైనటువంటి వేదాన్ని పఠిస్తూనే ఉన్నారు. గుర్తుపట్టకపోగా గొప్ప కార్యం చేసినటువంటి ఆయనను మళ్ళీ ఇది చేశాడా, అది చేశాడా, ఇన్ని వేల తప్పులా అని మాట్లాడుతున్నావు. ఏం గుణాలురా మీవి? ఏం పైత్యపు గుణాలు, అసూయ గుణాలు? పిచ్చి బాగా ముదిరింది మీకు. ఆ గణపతి సచ్చిదానందను వదిలే ప్రసక్తే లేదు. జీసస్ దత్త ఆర్గనైజేషన్ ఎవరిని ఉద్ధరించడానికి పెట్టాడో నువ్వు అడుగు ఫస్ట్. నువ్వు దీనికి సమాధానం చెప్పిన తర్వాత నీ అహంకారాన్ని తగ్గించుకొని ప్రేమతోటి సవినయంగా రమణానంద మహారాజ్ దగ్గరికి వచ్చి ఆశ్రయిస్తే వారు నీకు సమాధానం చెప్పరు. వారి శిష్యులు కొంతమంది ఉన్నారు, జ్ఞానం తెలిసిన వాళ్ళు నీకు చెప్తారు వేదాల్లో వారు ఎలాంటి కృషి చేశారో. అర్థమైందా బాబు? నీ లెవెలు శాస్త్రం లెవెలు, జస్ట్ చదువుకునే లెవెల్ వరకే. వేద హృదయాన్ని, శాస్త్ర హృదయాన్ని దర్శించిన వారు రమణానంద మహారాజ్ అంటే. సర్వశాస్త్రాల హృదయ కవాటం తెరుచుకున్నవారు రమణానంద మహారాజ్ అంటే. సాక్షాత్తు మహారుద్రులు. తెలుసుకొని మాట్లాడడం నేర్చుకో. రమణానంద మహారాజ్ శిష్యులు ఇన్ని సంవత్సరాలుగా ఏ వీడియోలు చేయలే, ఎవరి మీద ఏం మాట్లాడలే. గత 4-5 నెలలుగా మా షిరిడి సాయినాథుని బజార్లోకి తీసుకొచ్చి మాట్లాడుతున్నది మీరు, మీ దుష్ట సంస్కారాలు. కాబట్టే మేము ఇప్పుడు వీడియోల రూపంలో పబ్లిక్లోకి, మార్కెట్లోకి రావాల్సి వచ్చింది. మీలాంటి నీచులు చేయబట్టే. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు అనుకుంటున్నావు వారిని? రమణానంద మహారాజ్ అంటే ఈ శంకర పీఠాధిపతులు, మైసూర్ గణపతి సచ్చిదానంద, ఇంకెవరైనా పీఠాధిపతులు ఉంటే అందరినీ అహంకారం విడిచి సవినయంగా రమణానంద మహారాజు పాదాలను ఆశ్రయిస్తే అప్పుడు మీకు సుజ్ఞానం వారు బోధిస్తారు. అంతేగాని అహంకారంతో, కుట్రలతో, కుయుక్తులతో అడిగితే చెప్పేది కాదు విద్య అంటే. మీరెవరైనా సరే శాస్త్రాల దగ్గర, వేదాల దగ్గర ఆ బట్టి పట్టడం దగ్గరే ఆగిపోయారు. అసలైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మీరు ఎవరు పొందలేదు. ఇది సత్యం. అందుకే అసూయతో, అహంకారంతో రమణానంద మహారాజు వారు
ఘనకార్యాలు చేస్తూ ఉంటే మీరు అసూయ అహంకారంతో ఎగిరెగిరి పడుతున్నారు తట్టుకోలేక. ఇకనైనా మీ అహంకారాలను కట్టిపెట్టి లోకానికి మేలు చేసేటటువంటి కార్యాలు చేస్తున్నటువంటి రమణానంద మహారాజును కీర్తించండి. ఆ కీర్తించే సుగుణమే కనుక మీలో లేకపోతే మీకు నచ్చిన దేవీ దేవతలను ఆరాధించుకుంటూ కాలం గడుపుకోండి. మీ లెవెల్ అదే. ఇంకా చూశారుగా సాయి భక్తులారా, ఇటువంటి సంతోష్ ఘనాపాటి లాంటి అజ్ఞానులు పిచ్చి క్వశ్చన్లు వేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి వారికి రమణానంద మహారాజు శిష్యులే సమాధానం చెప్తారు. దట్స్ ఆల్, అంతే. కాబట్టి సాయి బంధువులందరూ ఒక విషయం గమనించాలి. ఇప్పటికైనా సాయి విషయంలో ఏమేం జరుగుతుందో మీరంతా ఎండగట్టండి. మీరు మంచి భాషతోటి మాట్లాడండి. ఎవడైనా తప్పుగా మాట్లాడితే మీరు కూడా తప్పుగా మాట్లాడండి. ఎవడైనా సంస్కారంతో మాట్లాడితే మీరు కూడా సంస్కారంతో మాట్లాడండి. మంచికి మంచి, చెడుకు చెడు. మన సనాతన మార్గంలో చెడ్డవాళ్లకు మహర్షులు శాపాలు పెట్టారు. ఎందుకు పెట్టారు? శాపాలు పెట్టినంత మాత్రాన మహర్షులు చెడ్డవాళ్ళ కాదు కదా. దుష్టత్వాన్ని అణచాలి, అది అందుకని. కాబట్టి సాయి బంధువులారా, మన షిరిడి సాయినాథుడి విమర్శలను ఎండగట్టండి. సాయినాథుడి బ్లెస్సింగ్స్ను పొందండి. మీరందరూ రమణానంద మహారాజు యొక్క వైభవాన్ని లోకానికి తెలపడానికి రమణానంద మహారాజు శిష్యులు ఎప్పుడు సదా సన్నద్ధంగా ఉంటారని మరొక్కసారి సుస్పష్టం చేస్తూ, జై గురు రమణానంద మహారాజ్. ఓం సాయిరామ్.